దేశంలో ఉన్న వాళ్ళందరినీ దేశంలో యునైటెడ్ చేసినప్పుడు వాళ్ళతోటి డీల్ చేసుకుంటేనే వాళ్ళు కలిసిర్రు. ఈ పటేల్ గారు కలిపినప్పుడు, నెహ్రూ గారు కలిపినప్పుడు ఈ చిన్న చిన్న ఇండిపెండెంట్ రాజ్యాలని వాళ్ళతోటి డీల్ చేసుకొని మాకింత భరణం అంటే పెన్షన్ ఇస్తేనే మేము కలుస్తాము అంటే వాళ్ళ ఇచ్చిన అగ్రిమెంట్ కి ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సేషన్ కింద వాళ్ళకి అగ్రిమెంట్ కి సంతకం పెట్టినాం. అందుకని కలిసిర్రు. కానీ దేశానికి బర్డెన్ అవుతుంది, బడ్జెట్ లేదు, ఉన్న బడ్జెట్ అంతా వీళ్ళకి ఇవ్వడానికి పోతుందని చెప్పి ఈ దేశాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి కఠిన చట్టం తెచ్చి రాజులకు ఇచ్చేటువంటి పెన్షన్, రాజకుటుంబాలకు ఇచ్చే పెన్షన్ రద్దు చేసి పారదొబ్బింది. చేయమని మోడీ గాని ఉన్న దేశ సంపద తీసుకుని అదాని అంబానికి ఇస్తున్నాడు. అర్థమైందా? ఎన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్నది రామే. ఇలా దేశంలో మొదటి న్యూక్లియర్ వెపన్ అయింది అంటే కారణం ఇందిరాగాంధీ 20 పాయింట్ ఫార్ములా పెట్టి పేదరిక నిర్మూలన కోసం కష్టపడ్డది. గుడిసెల్లో ఉంటున్న దళితులని, పేదవాళ్ళకి పక్కా ఇల్లు కట్టించింది ఇందిరాగాంధీ.